హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 28 సెప్టెంబర్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కాబట్టి మనకి ఒపీనియన్ పేజ్ లేదు, అలాగే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ కూడా లేదు. అండ్ మన ఎడిటోరియల్లో వచ్చిన 4 ఆర్టికల్స్లో 2 ఇర్రెలవెంట్గా ఉన్నాయి. ఓన్లీ 2 ఆర్టికల్స్ మాత్రమే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెలవెంట్గా కనిపిస్తున్నాయి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, దాన్ని మన సిలబస్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి, అండ్ ఆ టాపిక్స్లో మన డైమెన్షన్స్ ఏం తీసుకోవాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ క్లాస్లో చూద్దాం. కంపల్సరీ మీరు మన అనాలిసిస్ ఫాలో అవుతున్నట్లయితే అసలు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవనుంది ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్కి, అలాగే మెయిన్స్ కూడా. సో ఒకసారి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపించాలనుకుంటున్నాను. జస్ట్ ఎ మినిట్. సో మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 29th అంటే రేపు నుంచి స్టార్ట్ అవనుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు మొత్తం 35 టెస్ట్లు ఉంటాయి. ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి 10 టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు వచ్చి 10, కరెంట్ అఫైర్స్ వచ్చేసి 5, CSAT 5 అండ్ ఫుల్ లెంత్ వచ్చేసి 5 టెస్ట్. సో ప్రతి టెస్ట్లో మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ యాజ్ పర్ యూపీఎస్సీ ట్రెండ్స్ అండ్ సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా ఉంటాయి. అండ్ మీకు టెస్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా ఉంటుంది. సో ఈ టెస్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ రావచ్చు. ప్రైస్ వచ్చేసి 3500 ఫర్ ఆన్లైన్, అండ్ అదే ఆఫ్లైన్ కావాలనుకుంటే 5500. సో ఆఫ్లైన్లో అయితే మీకు మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మన దగ్గర యూపీఎస్సీ ఫౌండేషన్ బ్యాచ్ కూడా కొత్తది స్టార్ట్ అవనుంది. సో అది వచ్చేసి అక్టోబర్ 4th స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్లో స్పెషాలిటీస్ ఏంటి అంటే మినిమం మీకు 5 hours ఆఫ్ జిఎస్ క్లాస్ ఉంటాయి ఎవ్రీడే. ఆ క్లాస్ అయిన తర్వాత మీకు యాప్లో టెస్ట్ ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మీకు వీక్లీ అసెస్మెంట్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఫ్రీగా స్టడీ స్పేస్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ క్లాస్ మీరు చదువుకోవాలనుకున్నట్లయితే సో ఇక్కడే కూర్చొని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ టైంలో నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఎవ్రీడే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఎవ్రీడే ఒక క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అయితే ఇస్తాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఏంటి అంటే సో మన క్వశ్చన్స్ మెయిన్స్లో చూసుకున్నట్లయితే వర్డ్స్ ఇచ్చేసి వాటి మీనింగ్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫిక్ వింటర్ అని, జెండర్ ప్యారిటీ, జెండర్ డిస్పారిటీ అలా అని. సో అందుకని వర్డ్ ఆఫ్ ద డే అని కూడా స్టార్ట్ చేశాము. డైలీ ఒక వర్డ్, దాని యొక్క మీనింగ్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీరు అక్కడ జాయిన్ అవ్వడం చేసినట్లయితే కంపల్సరీ మీకు అది కూడా యూస్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఏంటి అంటే మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. సో ఈ కోర్స్ అక్టోబర్ 4th స్టార్ట్ అవుతుంది, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ర్యాప్స్ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ ఓవర్ పొల్యూషన్ ఇన్ క్యాపిటల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన క్యాపిటల్ రీజన్ ఏంటిది, ఎన్సీడీ ఢిల్లీలో ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కానీ ఆల్రెడీ ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనం కమిషన్స్ని పెట్టడం జరిగింది. ఈ కమిషన్ పేరు ఏంటి అంటే సిఏక్యూఎం అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనమాట. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ యొక్క కమిషన్ని అనడం జరిగింది. సో పొల్యూషన్ పెరుగుతుంది, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో అని. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సిఏక్యూఎం, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ. ఓకే, ఇట్ విల్ కమ్. సో ఈ టాపిక్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ చదువుకుంటాము. అదే కాకుండా మనం జిఎస్ పేపర్ 2లో కాన్స్టిట్యూషన్, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ చదువుకుంటాం కదా. సో ఈ సిఏక్యూఎం వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. అండ్ ఎయిర్ క్వాలిటీ మీరు ఎన్వైర్న్మెంట్లో చదువుకుంటారు జిఎస్ పేపర్ 3లో. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు ఎయిర్ క్వాలిటీ అంటే ఏంటి,
మనకి ఇందులో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి, అండ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటి, అండ్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిఫరెంట్ టైప్స్ తీసుకుని లైక్ PM2.5 కానీ PM10 కానీ సల్ఫర్ డిఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఏమైనా తీసుకుంటే వాటి యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ ప్రాపర్గా చేయడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు CAQM అంటే ఏంటి, దీని యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు మనం ఇది తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఆర్ లూప్ హోల్స్ ఏంటి, ఛాలెంజెస్ కానీ లూప్ హోల్స్ కానీ, అలాగే ఇది ఏ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడినది. సో ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ క్వశ్చన్ చేయడం జరిగింది ఎవరిని అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని, ఎందుకు మీరు స్టెప్స్ తీసుకోలేకపోతున్నారు పొల్యూషన్ని తగ్గించడానికి అనే విధంగా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు CAQM గురించి కొన్ని బేసిక్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నట్లయితే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఒక యాక్ట్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుందన్నమాట. అది ఏ యాక్ట్ మీద అంటే మన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ ఆఫ్ 2021. సో ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అది కూడా 2021లో. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటి, అసలు దీని పని ఏంటి అంటే కోఆర్డినేషన్ బాగా చేయాలి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో, అదే కాకుండా రీసెర్చ్ మీద ఫోకస్ చేయాలి అంటున్నారు, అదే కాకుండా ఐడెంటిఫికేషన్ చేయాలి అసలు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ వల్ల పొల్యూషన్ వస్తుంది ఏంటి అని, అండ్ ఈ ప్రాబ్లమ్స్కి మనం రెజల్యూషన్ లా తీసుకురావాలి, మనం ఎయిర్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే అసలు ప్రివెన్షన్ చేస్తుంది ఎయిర్ పొల్యూషన్ కాకుండా, అలాగే ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ అదే కాకుండా మానిటర్ కూడా చేస్తుంది ఎయిర్ క్వాలిటీ ఎలా అవుతుంది ఏంటి అని. అండ్ నెక్స్ట్ మీరు పవర్స్ చూసుకున్నట్లయితే అసలు ఈ ఆర్గనైజేషన్కి ఉన్న పవర్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఏ యాక్టివిటీస్ అయినా సరే మన ఎయిర్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఆ యాక్టివిటీస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా కోడ్స్ గైడ్లైన్స్ అనేవి తీసుకొచ్చి మనం ఎయిర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేయడము. సో ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా ఎవరు ఫాలో అవుతున్నారు ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వని వాళ్ళకి పనిష్మెంట్స్ పెనాల్టీ అలాంటివి ఇవ్వడం అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇవి ఇంపార్టెంట్ పవర్స్. సో ఇక్కడ మీరు రెండో ఆర్టికల్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే లోకాయుక్త పోలీస్ రిజిస్టర్ FIR అగెయిన్స్ట్ కర్ణాటక CM. కర్ణాటక CM ఎవరు, సిద్ధారామయ్య కదా. సో అతనికి అగెయిన్స్ట్గా FIR అనేది లోకాయుక్త పోలీస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కీవర్డ్ ఏది ఉంది అనుకుంటే లోకాయుక్తాస్ అనమాట. సో ఈ టాపిక్ మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే GS పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటారు. అదే పాలిటీలో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. సో ఇది కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి, అదే కాకుండా మనకి GS పేపర్ 4లో ఎథిక్స్లో కూడా ఇది పార్ట్. ఎందుకంటే లోకాయుక్తాస్ లోక్పాల్స్ అనేవి కరప్షన్కి ఎగెయిన్స్ట్గా ఉన్న కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి. నో, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఎథిక్స్. సో ఎథిక్స్లో మీకు ఒక చాప్టర్ ఉంటుంది, లాస్ట్ చాప్టర్ ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్ అని. సో ఆ చాప్టర్లో మీకు కరప్షన్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ మీరు ఈ లోక్పాల్స్ లోకాయుక్తాస్ని చూసుకుంటారు. అండ్ అదే కాకుండా మనకి GS పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది కదా, ఆ ఎకానమీలో మనకి మనీ లాండరింగ్ బ్లాక్ మనీ ఆ కాన్సెప్ట్స్లో కూడా మన కరప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అని అంటాము. సో అక్కడ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఓకే. అండ్ యాక్చువల్లీ ఈవెన్ మీరు ఎస్సే రాస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సే కరప్షన్ మీద రాస్తున్నప్పుడు మీరు ఇంట్రడక్షన్లో అన్నా హజారే గురించి రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్నా హజారే వల్లే మన ఇండియాలో లోక్పాల్ లోకాయుక్తాస్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి
సో ఇన్ని సబ్జెక్ట్స్ విధాలుగా మీరు రాసుకోవచ్చు. సో నేను ఈ టాపిక్ మీరు ఎలా డైమెన్షన్ చూసుకుంటారు అంటే కరప్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి యాంటీ కరప్షన్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, అందులో భాగంగా లోక్పాల్ లోకాయుక్తాస్ రాసుకుంటాం. అండ్ మనకి సెంట్రల్ లెవెల్లో ఉండేది లోక్పాల్. లోక్పాల్ మనకి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అండ్ స్టేట్ లెవెల్లో ఉండేది లోకాయుక్తాస్. అండ్ ఈ యొక్క హిస్టరీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లోక్పాల్స్ లోకాయుక్తాస్ అసలు రావడానికి గల కారణం ఏంటి, అండ్ ఈవెన్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వచ్చిందా లేకపోతే ముందే ఉందా, సో అవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎవరి మీద అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య మీద అనమాట. అతని మీదే కాకుండా అతని వైఫ్ మీద కూడా వాళ్ళు కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఏంటి అలిగేషన్స్ అంటే అసలు సైట్ అలాట్మెంట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా జరిగాయి. ఎందులో అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో. సో అందుకని వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఒకసారి ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అంటే మనకి ఏంటి అంటే ఆల్రెడీ ప్రతి చీఫ్ మినిస్టర్ మీదే కేసు ఫైల్ చేశారు అంటే మన అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే కాకుండా పీపుల్లో కూడా ట్రస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని తెలిసిన తర్వాత మనం ఏంటి అంటే కోర్ట్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి, అదే కాకుండా ప్రాపర్గా మానిటర్ చేస్తున్నాయి, ప్రాపర్ యాక్షన్ అవి తీసుకుంటున్నాయి, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బాగా చేస్తున్నాయని చెప్పి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్ అనేది అసలు జ్యుడిషియరీ క్రిటికల్ ఫంక్షనింగ్ని హైలైట్ చేస్తూ ఉంటుంది, అసలు ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ని ఎలా మానిటర్ చేస్తుంది అన్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదే కాకుండా ఇలా ఒక సిట్టింగ్ సీఎం మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అంటే ఫ్యూచర్గా ఆ సీఎం మీద పొలిటికల్గా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది, అతని కెరియర్ మీద, అలాగే ఆ యొక్క పార్టీ యొక్క ఇమేజ్ మీద అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ అదే కాకుండా మనకి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే ఆబ్వియస్గా కరప్షన్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎస్పెషల్లీ లోకల్ గవర్నెన్స్ మీద మనం రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే లోకాయుక్త అనేది ఇండియన్ ఒంబడ్స్మన్. సో మనం ఇది తీసుకొచ్చింది ఏంటి ఎక్కడి నుంచి అంటే స్కాండినేవియన్ కంట్రీస్లో ఒంబడ్స్మన్ అనేది ఉంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఇండియాలోకి లోక్పాల్స్ లోకాయుక్తాస్ని తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్లీ ఇది ఒక యాంటీ కరప్షన్ అథారిటీ అనమాట. సో మనకి స్టేట్ లెవెల్లో లోకాయుక్తాస్ ఉంటాయి, అదే సెంట్రల్ లెవెల్లో లోక్పాల్స్ ఉంటాయి అనమాట. సో ఇవి గ్రీవియన్సెస్ అడ్రస్ చేయడానికి ఉంటుంది, అలాగే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరి మీదైనా ఛార్జెస్ ఉన్నాయంటే కరప్షన్, సో ఇదే చూసుకుంటుంది అనమాట. అసలు ఈ లోకాయుక్తాస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఓంబడ్స్మెన్ ఇన్ స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈవెన్ ఏఆర్సీ రిఫార్మ్స్ కూడా రికమెండ్ చేశాయి మనకి లోక్పాల్ సెంటర్లో ఉండాలి, లోకాయుక్త స్టేట్ లెవెల్లో ఉండాలి అని. సో ఫైనల్గా ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ అన్నా హజారే మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరిగిందనమాట. సో మహారాష్ట్ర అనేది ఫస్ట్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో అది 1971వ సంవత్సరంలోనే అది చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ ఎవరు అపాయింట్ చేస్తారో అవన్నీ చూసుకున్నట్లయితే లోకాయుక్త ఉపలోకాయుక్తాన్ని గవర్నర్ ఆఫ్ స్టేట్ అనేది అపాయింట్ చేస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఏంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్టుని కూడా కన్సల్ట్ అవ్వాలి, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీని కూడా కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. సో టెన్యూర్ at the local level, yeah, it is different from one state to another state. It is not like every state should have upayogakta. Yeah, leader of opposition, then leader of largest opposite party. లీడర్ ఆఫ్ అపోజిట్ పార్టీ అది అపోజిషన్ పార్టీనే కాకుండొచ్చు, ఏదైతే అపోజిట్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీ ఉంటుందా దానికి లీడర్ ఉన్నా కానీ సరిపోతుంది. ఓకే, వాళ్ళు ఓన్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవసరం లేదు, ఏదైనా అపోజిట్ పార్టీ ఉంటే ఆ లీడర్ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి టెన్యూర్ వచ్చేసి 5 years లేకపోతే ఈవెన్ 65 years ఆఫ్ ఏజ్ వరకు. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకసారి ఎన్నికైన వాళ్ళు ఇంకొకసారి ఎన్నిక అవ్వడానికి అసలు వీలు లేదనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
యూకే ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ పర్మనెంట్ సీట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ఇండియా. సో మనం గత 5 రోజులు చదువుకుంటే డైలీ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ న్యూస్లో ఉంది అని. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి తెలుసు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మంది ఉంటారు. ఆ 15లో 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, ఇంకా 10 వచ్చేసి టెంపరీ మెంబర్స్. ఈ టెంపరీ మెంబర్స్కి కాస్త ఎంత టెన్యూర్ అంటే 2 years ఆఫ్ టెన్యూర్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే P5 కంట్రీస్లో చైనా ఒక్కతే ఇండియాకి అగెయిన్స్ట్ అనమాట. ఇండియాని అసలు పర్మనెంట్ మెంబర్గా అవ్వకుండా చేస్తుంది, ఎందుకంటే వీటో పవర్ ఉండడం వల్ల. సో అందుకని ఇప్పుడు ఇప్పుడు ఇంకో కంట్రీ యూకే కూడా ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇద్దాము అని చెప్పి ఆమోదించడం జరిగింది. సో మనం వెయిట్ చేసి చూడాలన్నమాట అసలు ఏమవుతుంది అని. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టూరిజం కెన్ ఫోస్టర్ గ్లోబల్ పీస్, బూస్ట్ డెవలప్మెంట్, సేస్ వైస్ ప్రెసిడెంట్. మన వైస్ ప్రెసిడెంట్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో మనం టూరిజంని ఇంప్రూవ్ చేయాలి, ఇంప్రూవ్ చేస్తే మనం గ్లోబల్ పీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే మనం డెవలప్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ టాపిక్ని క్లియర్గా చూసుకున్నట్లయితే మన యొక్క వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, సో ఇండియా అనేది మనం ఇండియాలో టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మనం పీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పి వరల్డ్ టూరిజం డే రోజు చెప్పడం జరిగింది. సో అతను ఏం చెప్పాడు అంటే మనం టూరిజం సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలి, దానివల్ల మన కల్చర్ హెరిటేజ్ని కూడా మనం షోకేస్ చేసినట్టుగా ఉంటుంది, అండ్ దానివల్ల మనం టూరిస్ట్ నెంబర్స్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో అని చెప్పడం జరిగిందనమాట. సో మనం ఎప్పుడైనా సరే టూరిజంని డెవలప్మెంట్ చేసామనుకోండి, చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సో అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, లోకల్గా పీపుల్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, అండ్ లోకల్ ఎకనామీ బాగుపడుతుంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అన్నీ వస్తాయన్నమాట. దానివల్ల ఓవరాల్గా ఆ ఏరియా అనేది డెవలప్ అయిపోతుంది. కాబట్టి మనం టూరిజం సెక్టార్ మీద చాలా ఫోకస్ చేసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారు అంటే మనకి టూరిజం ఇంప్రూవ్ చేయాలి, టూరిజం ఇంప్రూవ్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ని కొలాబరేట్ చేస్తూ మనం డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకురావాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రోత్ ఇంజన్. సో మన యొక్క టూరిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్కి. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మన వికసిత్ భారత్ 2047 రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ లాంగ్ టర్మ్లో మనం మెషర్స్ తీసుకోవాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియాకి హిస్టారికల్గా అండ్ కల్చరల్గా చాలా బాగా మనకి ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటూ ఉంటాం, కాబట్టి మనం చాలామంది ఇంటర్నేషనల్ విజిటర్స్ని మనం అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూరిజం వల్ల పీస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నారు కదా. ఎలా అంటే నార్మల్లీ మనకి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలామంది యూత్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నారు అని. సో ఎందుకు అలా అవుతున్నారు అంటే మేబీ బికాస్ ఆఫ్ ఐడియాలజీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో మనం దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక సొల్యూషన్ ఉంది మన దగ్గర, అది ఏంటి అంటే టూరిజంని ఇంప్రూవ్ చేయాలి, దానివల్ల మనం ఈవెన్ రాడికలైజేషన్ని కూడా కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదే కాకుండా లోకల్గా ఉన్న పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ చేయగలుగుతారు, అదే కాకుండా డెవలప్మెంట్ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్ చేంజ్ ఇన్ డెమోగ్రఫీ ఆఫ్ జార్ఖండ్ రీజియన్ సేస్ ఎస్టీ ప్యానల్. సో మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఇన్స్టెబిలిటీ ఉంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో అక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న పిఎం షేక్ హసీనా ఆ యొక్క బంగ్లాదేశ్ని వీడి ఇండియాకి రావడం జరిగింది. దాని తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో అసైలం కోరారు, అంటే శరణు కోరారు, దాని తర్వాత కూడా తనకి రాలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆ బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ఆర్మీ ఇంటరిమ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. సో దానివల్ల చాలామంది పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ అనేది వాళ్ళ కంట్రీ నుంచి బయటకు వచ్చేసి ఇండియాతో షేర్ అయిన స్టేట్స్తో ఉండడం జరిగింది. సో అందుకని ఏంటంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి మనకి, సంతాల్ పర్గనా రీజియన్ అని. సో ఇక్కడ వచ్చేసరికి సంతాల్ రీజన్స్ ట్రైబ్స్గా ఉంటారు అండ్ చాలా పాపులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది, ట్రైబ్స్ పాపులేషన్ తగ్గిపోతుంది,
అండ్ బంగ్లాదేశీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది అనమాట ఫ్యూచర్లో. ఆ ఆర్టికలే ఇక్కడ చెప్పారు. సో ఒక్కసారి మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిక్స్ సిగ్నిఫికెంట్ ఫర్ మల్టీపోలారిటీ గ్లోబల్ డైవర్సిటీ సేస్ జయశంకర్. సో మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, సో బ్రిక్స్ని మనం ఎక్స్పాండ్ చేయాలి, వేరే కంట్రీస్కి కూడా మెంబర్షిప్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అలా ఇచ్చినట్లయితే మనం మల్టీపోలారిటీని ఫోకస్ చేయవచ్చు, అలాగే మల్టిపుల్ ఛాలెంజెస్ని క్లియర్గా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏంటి అంటే, బ్రిక్స్ కౌంటర్ పార్ట్స్ అనేవి మనం మల్టీపోలార్ వరల్డ్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. అది ఎక్కడ చెప్పింది అంటే, మనం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 79 సెషన్ జరుగుతుంది కదా, ఆ యొక్క సమ్మిట్ సైడ్ లైన్స్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, జయశంకర్ రీమార్క్స్ హైలైట్ ద గ్రోయింగ్ రికగ్నిషన్ ఆఫ్ multipolar world where power is distributed among multiple nations rather than dominated by a single superpower. సో ఇంతకుముందు ఏంటి 1990స్లోకి వెళ్ళినప్పుడు మన కోల్డ్ వార్ ఎరా ఉండేది. అప్పుడు యుఎస్ఏ లెడ్, యుఎస్ఎస్ఆర్ లెడ్ ఉండేది. అంటే సింగిల్ కంట్రీస్ చాలా పవర్ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు మనకి గ్రూపింగ్స్, మల్టిపుల్ కంట్రీ గ్రూపింగ్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి రాదర్ దాన్ సింగిల్ సూపర్ పవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఈ బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాము. అందులో ఏంటి అంటే గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ మనం వినాలి అని అనుకుంటున్నాము. ఎస్పెషలీ మనకి లెస్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఉన్నట్లయితే మనం గ్లోబల్ ఛాలెంజెస్ ఈజీగా అడ్రస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే మల్టీలాటరిజంని మనం ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. అదే కాకుండా ఈ బ్రిక్స్ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీప్ ద ఫైర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ గోయింగ్. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఏంటండి, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని క్లియర్గా చూసినట్లయితే, అసలు మీరు హిస్టరీలోకి వెళ్తే వేదిక్ పీరియడ్ నుంచి కూడా ఉమెన్ యొక్క డామినెన్స్ అనేది తగ్గిపోయింది. సో ఉమెన్ చాలా తక్కువైపోయింది, స్టేటస్ ఈక్వల్ టు మెన్. సో అది ఇప్పటికీ 2024లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మధ్యలో మెడివల్ హిస్టరీ టైంలో చాలామంది సోషో కల్చర్ రీఫార్మర్స్ వచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ. సో వాళ్ళందరూ ఉమెన్ ఎడ్యుకేషన్ మీద, అబాలిషన్ ఆఫ్ సతీ మీద, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ మీద సో అలాంటివి తీసుకున్నారనమాట. ఆ యొక్క స్టెప్స్ వల్ల ఇప్పుడు మనకి ఏంటి అంటే, స్టేటస్ ఆఫ్ నాన్ ప్రీస్ట్, ఓకే, స్టేటస్ ఆఫ్ నాన్ ప్రీస్ట్ లేకపోతే నాన్ బ్రాహ్మణ్స్ హ్యాడ్ బీన్ ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఈవి రామస్వామి. సో ఆ పాయింట్ అనేది మీకు కంపల్సరీ మోడర్న్ హిస్టరీలో తెలిసి ఉండాలి. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే, మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం ఫైట్ చేసింది ఓన్లీ బ్రిటిష్ అగెయిన్స్ట్గానే కాకుండా ఈవెన్ సోషల్ రీఫార్మ్స్ అగెయిన్స్ట్గా కూడా మనం ఫైట్ చేయడం జరిగిందని చెప్తున్నాము. సో ఎందుకంటే బెటర్ సొసైటీ అనేది ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది నాన్ బ్రాహ్మణ్స్కి ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది తీసుకోవడానికి చేసిన మూమెంట్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, యాంటీ బ్రాహ్మణిజం, సో ఎస్పెషల్లీ బ్రాహ్మణిజం డామినెన్స్ తగ్గించాలి అనుకుంటున్నాము. అదే కాకుండా ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా తమిళనాడు అనేది ఒక లా తీసుకురావడం జరిగింది. ఆ లాలో వాళ్ళు ఏంటంటే హిందూ మ్యారేజ్ వితౌట్ బ్రాహ్మణ్ ప్రీస్ట్ కూడా వాళ్ళు లీగలైజ్ చేయడం జరిగింది. అదే కాకుండా మోనోపోలీ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంజాయ్డ్ బై ద బ్రాహ్మణ్స్ వాస్ ట్రూలీ లాస్ట్. సో ఎస్పెషలీ మీరు బ్రాహ్మణ్స్ చూసినట్లయితే వాళ్ళు ఒక చోట కూర్చొని తింటారు, అక్కడ మనం వెళ్ళకూడదు. అండ్ వాళ్ళకి వంట చేసేటప్పుడు చూచి శుద్ధి ఇంకేమో అంటూ ఉంటారు. వాళ్ళకి వంట వడ్డించేటప్పుడు కూడా
పద్ధతులు పాటిస్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఒకటి వచ్చిన తర్వాత వాళ్ళకున్న సపరేట్ డైనింగ్ ప్లేసెస్ కానీ, ఎవ్రీ హోటల్ మార్కింగ్ కానీ, సో ఆ పబ్లిక్ ఫీస్ట్ కానీ చాలా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది లార్జ్గా చాలా రెస్పాన్సిబుల్ అనమాట. ఎఫెక్టివ్ చేంజ్ అనేది మన సోషల్ లైఫ్లో, మెజారిటీ ఆఫ్ పీపుల్ లైఫ్లో కూడా తీసుకురావడానికి. సో ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేయింగ్ ద కోర్స్. సో మనందరికీ తెలుసు పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 months ఆఫ్ టైంలో ఎక్కువ ఆర్టికల్స్ పొల్యూషన్ మీదే మనం చదువుకుంటాము. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏమంటుంది అంటే సెంటర్ అలాగే స్టేట్స్ అనేవి 2 స్టెప్స్ తీసుకుంటే మనం ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ వచ్చేసి మనం ఫస్ట్ ఆర్టికల్ CAQMలో కూడా యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. సో జస్ట్ చూడండి అసలు పాయింట్ సోర్సెస్ ఏంటి, అసలు పొల్యూషన్ రావడానికి కారణం ఏంటి, నాన్ పాయింట్ రిసోర్సెస్ ఏంటి, పొల్యూషన్ వల్ల ఉన్న హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి, దాన్ని మనం ఎలా మెజర్స్ తీసుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చదివినట్లయితే క్లియర్గా ఉంటుంది. సో ఇవ్వండి మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీ మన ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.